ఎడారిలో సెలయేర్లు. మార్చ్ 21. మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక. మత్తయి సువార్త 9:29. ప్రార్థనలో పరిపక్వం కావటం అంటే పరిపూర్ణమైన విశ్వాసంలో పాదం మోపేంత వరకు సాగిపోవడమే. ఇంకా ప్రార్థిస్తూ ఉండగానే మన ప్రార్థన దేవుని చేరింది, అంగీకరించబడింది అన్న అభయాన్ని పొందాలి. మనం ప్రార్థిస్తున్నది మనకు అనుగ్రహింపబడే సమయం ఇంకా రాకముందే దానిని పొంది కృతకృత్యులమైనట్టు భావన కలగాలి. అడిగిన దానిని నిస్సందేహంగా పొందామన్న గట్టి నమ్మిక స్థిరపడాలి. ఈ ప్రపంచం అనిశ్చితము, చంచలము అయినది. దైవవాక్కుకి అయితే మార్పు లేదు. నిలకడగా ఆయన మాటల మీద మనము దృష్టి నిలిపితే అవి మన పట్ల నిజం కావటానికి ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుపడలేదు. దీన్ని మనసులో పెట్టుకుందాం. ఏ ఇతరమైన సాక్ష్యాధారాలు లేకుండానే ఆయన మాటలు నమ్మటానికి మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు. ఆ తరువాతే మన నమ్మిక చొప్పున మనకి ఇస్తాడు. ఈ వరం ఇచ్చానంటూ వచ్చిందాయన అమోఘవాక్కు. హెబ్రీయులు 13:5. మాటకి నిలిచే మా మంచి దేవుడు ఇచ్చాడు మాట చొప్పున నాకు. 2 కొరింథీ 1:20. పెంతెకోస్తు కాలంలో ప్రార్థన బ్యాంకు చెక్కు లాంటిది. దాన్ని బ్యాంకులో ఇచ్చి దర్జాగా డబ్బులు తీసుకోవచ్చు. దేవుడు పలుకుగా ఆ ప్రకారం ఆయను. ఆదికాండము 1:9. ఆమెన్.